మీరు పిల్లల కోసం ప్రైవేట్ టెస్ట్ ట్యూబ్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారా? వారు సంతానం పక్కా కలిగిస్తామని హామీ ఇస్తున్నారా? అయితే మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. సికింద్రాబాద్లోని ఓ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. పిల్లలు లేని ఓ జంట సంతానం కోసం సదరు టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ను ఆశ్రయించారు. తన భర్త స్పర్మ్తో తనకు పిల్లలు కావాలని ఆమె కోరారు. అలాగే చేస్తామని వారు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఆ దంపతులు మగబిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం బాబుకు 2 ఏళ్ళు. అయితే పుట్టినప్పటి నుంచి చిన్నోడు తరచూ అనారోగ్యానికి గురవుతున్నాడు. ఆ టెస్ట్ ట్యూబ్ సెంటర్కి వెళ్తే పిల్లల వైద్యుని సంప్రదించమని చెప్పారు. ఇటీవల ఓ ఆసుపత్రికి వెళ్ళగా బాబు రిపోర్ట్లు చెక్ చేసిన అక్కడి డాక్టర్ DNA టెస్ట్ చేయించమని రిఫర్ చేశారు. ఆ టెస్ట్ రిపోర్ట్లో షాకింగ్ నిజం బయటపడింది. బాధితులు అప్రోచ్ అయిన టెస్ట్ ట్యూబ్ బేబీ వైద్యురాలు ఆమె భర్త వీర్యకణాలు కాకుండా వేరే వ్యక్తి వీర్యకణాలు ఉపయోగించి గర్భధారణ జరిపినట్లు ఆరోపణలు వస్తున్నాయి. DNA రిపోర్ట్ ప్రకారం బాబుకు ఆ మహిళ భర్తకు జన్యుపరమైన సంబంధమే లేదని తేలింది. ఈ నేపథ్యంలో బాధిత దంపతులు క్లినిక్ వైద్యులపై ఆగ్రహంతో నార్త్ జోన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి కంప్లైంట్ మేరకు పోలీసులు క్లినిక్పై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఆ సెంటర్లో ఫైల్స్ అన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్కడి వైద్యులకు సరైన లైసెన్సులు ఉన్నాయా? ఈ కేసులోనే ఇలాంటి పొరపాటు జరిగిందా? లేదా వారు ఇదే పద్ధతిలో అందరికీ చికిత్స చేస్తున్నారా అనే విషయాలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్పై గతంలో కూడా కేసులు నమోదైనట్లు గుర్తించారు. పిల్లలు పుట్టకపోతే ఎన్ని రోజుల తర్వాత వాళ్ళు వైద్యులను ఆశ్రయిస్తారు? ఎన్నో టెంపుల్స్ తిరిగిన తర్వాత, ఎంతోమంది వైద్యులను సంప్రదించిన తర్వాత, రకరకాల మెడిసిన్స్ వాడిన తర్వాత ఇక ఫలితం లేదనుకున్నప్పుడు వైద్యుల దగ్గరికి వెళ్తారు, లేదా ఇలాంటి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్కి వెళ్తారు. కానీ అక్కడ వైద్యులు చేస్తున్న పని ఇది. ఒకవేళ ఆ వ్యక్తి స్పర్మ్లో నాణ్యత లేకపోతే వాళ్ళ కన్సెంట్ తీసుకోవాలి. ఆ తర్వాత బిడ్డలు అనే విషయంపై ముందుకెళ్ళాలి. కానీ వీళ్ళు ఇక్కడ చేసింది చీటింగ్. మరి ఇలాంటి టెస్ట్ ట్యూబ్ సెంటర్లపై ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి? గవర్నమెంట్ ఎలాంటి గైడ్లైన్స్ ఇష్యూ చేయాలి? ఈ విషయంపైనే ఇప్పుడు చర్చ జరుగుతుంది. మరి ఈ ఇష్యూపై మీరేమంటారు? కామెంట్ ద్వారా తెలియజేయండి.